श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यानां चरणस्मरणम् अविद्याहरणे करणं ममास्तु सत्शरणं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपराम्। आनंदैकर सप्रसार विलसन् मंदस्मितास्यं कृपापारीणं निज भक्त मानस नवाम्भोजात भानोदयं कालज्ञान विदग्रणिं शिवकरं काली समं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाह्वयम्। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री पराशक्तिये नमः। వేదిక మీద ప్రకాశిస్తున్నటువంటి శ్రీ 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 పరమహంస పరివిరాజకాచార్య పరమ పూజ్యపాద శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ మహారాజు వారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ ఈ ఆవరణలో ప్రకాశిస్తున్న దేవతలందరికీ కూడా దేవీ దేవతలందరికీ కూడా నమస్కరిస్తూ, మనకి పుష్కరం దాటిపోయింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎందుకంటే ఇంతటి మహత్తరమైనటువంటి అనుభూతిని పొందించేటువంటి వారు అందరికీ ఇంద్రియాలు కలిగినందుకు దర్శింపజేస్తున్నటువంటి శ్రీ చౌదరి గారికి, నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి వారికి అభినందనలు సమర్పిస్తూ, భక్తులందరికీ కూడా అందరిలో ప్రకాశిస్తున్న భగవంతుడికి శిరసా ప్రణమిల్లుతూ, మనందరం కూడా ఇక్కడ దీపోత్సవం చేసుకుంటున్నాం. మనందరం కూడా ఈ దీపాలన్నీ కూడా మనం వెలిగిస్తే అవి వెలుగుతున్నాయి. మనం వెలిగించలేని దీపం ఒక్కటి ఉన్నది. ఆ దీపం ఎవరు వెలిగిస్తే వెలుగుతోంది? మనందరము కూడా ఇంద్రియాలు కలిగి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే మనందరిలో ఒక విధమైనటువంటి దివ్య జ్యోతి మనలోనే ప్రకాశిస్తుంది. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యోభాంతి అని మనకి ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఎందుకంటే నాకు 5 నిమిషాలు ఇచ్చారు సమయాన్ని, కానీ ప్రప్రథమంగా ప్రసాదించారు. ముందర గణపతి అనుగ్రహం కలగాలి మనకి. అలాగా గురు గణపతిని ప్రార్థన చేసుకుంటూ, ఎందుకంటే మనకిచ్చినది 5 నిమిషాలైనా మనని మనం గుర్తించాలండి. ఎందుకంటే మహాత్ములు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మనందరిలో దాగి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి భగవత్ చైతన్యాన్ని మనందరం కూడా గుర్తించాలి. అది ఇంద్రియాలకి బయట కనిపించేది మాత్రం కాదు. అది నీలోనే ప్రకాశిస్తూ నిన్ను ప్రకాశింపచేయటమే కాకుండా అందరినీ కూడా ప్రకాశింపచేస్తోంది అనేటువంటి దివ్య జ్ఞానాన్ని మనం గుర్తించాలి. అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి గుర్తింపచేయడం కోసరమే మనకి ఇటువంటి కార్యక్రమాలందరినీ మహానుభావులందరూ చేయగలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎంతెంతో మంది ఉన్నారు. వాళ్ళంతా చేయలేకపోతున్నారు. కానీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారే
మరి ఈ రోజుల్ని పెంచుతున్నారు తప్ప తగ్గించడంలా. మనం ఇంతమంది వచ్చి ఇళ్ళు వదిలి ఇక్కడికి వచ్చి మనం కార్తీక దీపాలను మనం వెలిగిస్తున్నామంటే మరి వారిలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి విశాల హృదయం అది. కాబట్టి అటువంటి వారికి భగవానుడు ఇంకా ఇంకా ఇటువంటి సద్బుద్ధిని మరి అనంతమైనటువంటి ఆరోగ్యాన్ని, వాటిని కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భక్తి జ్ఞానాల్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మనందరం కొంచెం చెప్పుకుందాం. ఈ క్షణమే నీదనుకో, మరుక్షణమే లేదనుకో. ఈ క్షణమే నీదనుకో, మరుక్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో. లే మేలుకో, తెలివి తెచ్చుకో, గమ్యం వరకు దూసుకుపో. ఉత్తిష్టత జాగృత ప్రాప్యవరాన్ని బోధత. అరైజ్, awake, stop not till the goal is reached. ఏం చెప్తోందండి ఉపనిషద్ వాక్యం? మనం చేయగలం, కానీ ఇహంలో ఉన్నటువంటివే చూసుకోవడం సరిపోతుంది. పరమైనటువంటి పరమాత్మ వస్తువుని మనం దర్శించాలంటే నువ్వు ఏది చేస్తున్నా భగవన్నామం చేయమన్నారు మహాత్ములు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని చేయించే శక్తి ఎవరితో గుర్తించమన్నారు. మనకి ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి, దీంట్లో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కరెంటు నుంచి వస్తుంది. కరెంటు మన కంటికి కనిపించడల్లా. కరెంటు లేకపోతే ఇన్ని వెలుగుతాయా? వెలగవు. మనకి కూడా పూర్వం మన పూర్వీకులు ఆముదం దీపాలు పెట్టుకునేవాళ్ళు. ఈ కరెంటు లేదు అప్పుడు దీపం యొక్క విలువ బాగా తెలిసింది. కానీ మనం ఇప్పుడేం చేస్తున్నాము? ఈ కరెంటు దీపాలు వచ్చిన తర్వాత ఇప్పుడేదో నీటితో కూడా దీపాలు వెలిగిస్తున్నారంటే ఎవరో సాయిబాబాలు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇది మనలో ఉన్నటువంటి దీపాన్ని మనం గుర్తించాలి. మేలుకో, తెలివి తెచ్చుకో, నీ గమ్యం వరకు దూసుకుపో. వడి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. కఠోపనిషత్తు చెప్తోంది ఇది. ఏమని? తెలివి తెచ్చుకో. ఎందుకంటే అయిపోతుంది నీ రోజు. నీకు ఎంతవరకు ఉన్నదో మన ఆయుష్ మనకి తెలియదు. దేహం అనేటువంటి ప్రమిద. ఎందుకంటే పాతి పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడవుతుంది. ఇటువంటి మనం నలిపితే, స్నానం చేసిన తర్వాత నలిపితే కూడా మట్టే వస్తుంది. ఇటువంటి మట్టితో కూడినటువంటి ఈ దేహాన్ని ప్రమిదగా చేసుకుని మన ఆయుష్ అనేటువంటి నూనెను పోసి భగవంతుడు మనలో ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపం ఉన్నంత వరకే మన జీవితం. ఆ దీపం చెప్పి తొలగిపోదు. మన ఆయుష్ అయిపోగానే, కర్మ తీరిపోగానే అది కాస్త ఏమంటారు అప్పుడు? ఇక లేదు, ఇక కింద పెట్టండి, ఇక బయటికి తీసుకువెళ్ళండి. ఎప్పుడు తీసుకువెళ్ళిపోతారే అని అడుగుతారు. కాబట్టి ఇవన్నిటినీ మనం గుర్తించాలి. మనకి తెలుసు, అందరికీ తెలియక కాదు. అందుకని జ్ఞానాన్ని తెలుసుకుని మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేలా. జ్ఞాన నేత్రమున వెతకి చూడుమా, శాశ్వత జ్యోతి కనుగొనుమా. మాయజాలమున మునిగేవు నరుడా. ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా కంగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏమైపోతుందని కంగారు. ఈ లోపల మనకి ఏమొస్తుంది? కొడి కడుతున్నది ఈ దీపం, పడిపోయేదే ఈ దేహం. దీపం కొండెక్కేలోగానే నీ పని చక్కగా ముగించుకో. మనం ఎందుకు వచ్చాం? 3 సార్లు తినడానికి, 6 సార్లు వెళ్ళడానికి రాలా. విషయాదులు కనిపిస్తున్నాయని వాటినే అనుభవించడానికి రాలా. శక్తి ఉన్నంత వరకు మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? వృధా చేసుకుంటున్నాం.
కాబట్టి మనం మన జీవితాన్ని పతనం చేసుకోకుండా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళడానికి, ఎగబ్రాగడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఇటువంటి మహాత్ములు ఎందరెందరో మనకి మన భారతంలోనే కాకుండా వరల్డ్లోనే ప్రకాశిస్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి భగవత్ తత్వాన్ని మనందరం కూడా జీర్ణించుకుందాం, విందాము, అందాము, అనుకుందాము, అయిపోదాం. అటువంటి శక్తిని, భక్తిని, ఆయురారోగ్యైశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యములను మహాత్ములైనటువంటి మహాత్ములందరూ కూడా సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వేశ్వరుడు అయినటువంటి ఆ భగవానుడు మనందరికీ ప్రసాదించుగాక. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.